ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. ప్రతిరోజు కూడా మన యొక్క అప్డేట్స్ అనేది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా మోర్ దెన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అలాగే అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా రన్నింగ్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేయండి. అయితే ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా టు మీట్ ఇట్స్ ఎనర్జీ డిమాండెడ్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ? భారతదేశంలోని సౌరశక్తి నుండి విద్యుత్ డిమాండ్ ను తీర్చిన మొదటి జిల్లా ఏదని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ డయ్యూం. దాము డయ్యూం నగరి హవేలీకి సంబంధించి డయ్యూం డిస్ట్రిక్ట్ లోని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని సోలార్ ఎనర్జీ అనేది డెవలప్ అయిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్, the Daiyum district of the Union Territory of Dadar and Nagari Haveli and Damu and Daiyum has become the first district in the country to meet its power energy demanded entirely from solar energy. కేంద్రపాలిత ప్రాంతమైన దాదర్ నగర్ హవేలీ, డాము, డయ్యూంలోని డయ్యూం జిల్లా పూర్తిగా సౌరశక్తితో విద్యుత్ డిమాండ్ ను తీర్చడంలోని మొదటి జిల్లాగా గుర్తింపు పొందిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది ప్రహ్లాద్ జోష్, మన యొక్క యూనియన్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రహ్లాద్ జోష్ పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆన్ 29th May 2025 దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే థర్డ్ పాయింట్ లో ఏం చెప్తున్నారని చూసినట్టయితే నేను సింపుల్ గా చెప్తాను, మీరు కావాలనుకుంటే వీడియో స్టాప్ చేసి మొత్తం రీడ్ అనేది చేసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒక స్కీమ్ కూడా ఉంది, దాన్నే పిఎం సూర్యఘర్ ముఫత్ బిజిలీ యోజన. ఈ స్కీమ్ ద్వారా ఈ యొక్క సోలార్ టెక్నాలజీ అనేది డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా సోలార్ ఎనర్జీ మీద రన్ అవుతుందని ప్రహ్లాద్ జోష్ గారు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే ప్రహ్లాద్ జోష్ గారు ఏ డిపార్ట్మెంట్ కి ఆయన యూనియన్ మినిస్టర్ అని చూసినట్టయితే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి ఆయన యూనియన్ మినిస్టర్ కింద ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే హూ virtual addressed the Sikkim at the 50 where progress meets proposed and nature neutral growth event in Gangtok. ఇక్కడ మనం చూసినట్టయితే సిక్కింలోని గ్యాంగ్టాక్ డిస్ట్రిక్ట్ లోని రీసెంట్ గా ఒక వర్చువల్ ప్రసంగం అనేది జరిగింది. అయితే ఆ ప్రసంగం ఎవరు చేశారని చెప్పి అడగడం జరిగింది. దానికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ సి నరేంద్ర మోదీ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సిక్కిం యొక్క క్యాపిటల్ గ్యాంగ్టాక్. అదే విధంగా సిక్కిం సీఎం ఎవరనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే 2025 May 29 సిక్కింలోని గ్యాంగ్టాక్ లో జరిగిన సిక్కిం ఎట్ ద 50 ప్రగతి లక్ష్యాన్ని చేరుకుంటుంది, ప్రకృతి వృద్ధిని పెంపొందిస్తుంది కార్యక్రమంలోని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. ఇక్కడ మనం చూసినట్లయితే సెకండ్ పాయింట్ లో చెప్పారు, ఈ యొక్క 50వ యానివర్సరీకి సందర్భంగా సిక్కింలోని రీసెంట్ గా జరిగిన 50వ వార్షిక సందర్భంగా స్మారక నాణము అదే విధంగా స్టాంపులను ఆయన విడుదల చేశారని కూడా చెప్పడం జరిగింది. అంటే సిక్కిం రాష్ట్రం అవతరించి సుమారుగా 50 సంవత్సరాలు అయ్యింది. ఈ ఏడాదితో ఈ యొక్క 2025తో సుమారుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ గారు స్మారక నాణాన్ని స్టాంపులను ఆయన విడుదల చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనేది చూసినట్టయితే 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 సిక్కింను భారతదేశంలో 22వ రాష్ట్రంగా చేర్చిందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ది 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 మేడ్ సిక్కిం ది 22nd స్టేట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని 22వ స్టేట్ కింద సిక్కిం స్టేట్ అనేది ఏర్పడిందని చెప్పడం జరిగింది. దేని పరంగా 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 పరంగా సిక్కిం రాష్ట్రం అనేది 22వ స్టేట్ కింద ఏర్పడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి థీమ్ కూడా ఉంది. ఆ థీమ్ ఏంటని చూసినట్టయితే సోనౌలో సమృద్ధి సమ్రత్ సిక్కిం అని చెప్పి స్కీమ్ అనేది విడుదల చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా తెలుసుకుందాం. సిక్కిం క్యాపిటల్ వచ్చి గ్యాంగ్టాక్. సిక్కిం యొక్క గవర్నర్ వచ్చేసి ఓం ప్రకాష్ మథూర్. చీఫ్ మినిస్టర్ చూసినట్టయితే ప్రేమ్ సింగ్ తమంగ్. సిక్కిం యొక్క చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తమంగ్, గవర్నర్ ఓం ప్రకాష్ మథూర్. అదే విధంగా వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని మోస్ట్ అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియా ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీ
కల్చర్ లాంచ్డ్ ఇన్ సిక్కిం. భారతదేశపు మొట్టమొదట ఆర్గానిక్ ఫిషరీ క్లస్టర్ సిక్కింలోని ప్రారంభమైందని చెప్పడం జరిగింది. ఇక్కడ నేను సైడ్ హెడ్డింగ్ చూడండి, వెస్ట్ బెంగాల్ అని మెన్షన్ చేశాను. వెస్ట్ బెంగాల్ అన్నప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉండాలి. వెస్ట్ బెంగాల్ అన్నప్పటికీ కలకత్తా. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్, సిక్కిం, అదే విధంగా మేఘాలయ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ తోటి మన యొక్క దేశంలో సుమారుగా 5 రాష్ట్రాలు సరిహద్దులు అనేది పెంచుకుంటుంది. అవేంటో చూద్దాం. కలకత్తా, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్. ఈ 5 కూడా మన యొక్క వెస్ట్ బెంగాల్ అనేది అత్యధిక బార్డర్ ని షేర్ చేసుకుంటుంది బంగ్లాదేశ్ తోటి. రిమైనింగ్ అన్ని కూడా కొద్దో గొప్పగా షేరింగ్ అనేది ఉంది. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చినట్టయితే, మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్ లో సిక్కిం బ్రాండ్ క్రాఫ్ట్ ఫైబర్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారని చెప్పడం జరిగింది. అదే విధంగా చూసినట్టయితే, సిక్కిం బికమ్ ద ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ టు బ్రింగ్ బ్యాక్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్. ఇక్కడ మనం చూసినట్టయితే ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తిరిగి తీసుకువచ్చిన తొలి ఈశాన్య రాష్ట్రంగా సిక్కిం నిలిచిందని చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న చూసినట్టయితే, హూ విల్ రిప్రజెంట్ ఇండియా అట్ ద 22nd షాంగ్రీ-లా డైలాగ్ ఆర్ ది ఏషియన్ సెక్యూరిటీ సమ్మిట్ విచ్ ఈస్ టు బి హెల్డ్ ఇన్ సింగపూర్. సింగపూర్లోని జరిగే 22వ షాంగ్రీ డైలాగ్ లేదా ఏషియన్ సెక్యూరిటీ సమ్మిట్ లో భారత్కు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పడం జరిగింది. అంటే భారత్ తరపు నుంచి మన యొక్క సింగపూర్ ఎవరు వెళ్తున్నారని అడగడం జరిగింది. దానికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ అనిల్ చౌహాన్. ఆప్షన్ ఏ అనిల్ చౌహాన్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, అనిల్ చౌహాన్ ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇండియన్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన చీఫ్ కింద ప్రెజెంట్ ఉండడం జరిగింది. విల్ రిప్రజెంట్ ఇండియా అట్ ద 22nd షాంగ్రీ-లా డైలాగ్ ఆర్ లేదా ఏషియన్ సెక్యూరిటీ సమ్మిట్. ఈ యొక్క ఏషియన్ సెక్యూరిటీ సమ్మిట్ కి ఈయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందని చెప్పడం జరిగింది. టు బి హెల్డ్ ఇన్ సింగపూర్ ఫ్రమ్ 30 మే టు 1 జూన్. 30వ తారీఖు మే నుండి 1 జూన్ వరకు దీనికి సంబంధించి సమ్మిట్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎక్కడ? సింగపూర్ లోని. అదే విధంగా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్ పాయింట్ లోని ఇక్కడ తెలుగులో చూడండి, ఇంగ్లీష్ లోని స్టార్టింగ్ కొద్దిగా క్లమ్జీగా ఉన్నట్టుంది. తెలుగులో చూసినట్టయితే, షాంగ్రీ-లా యొక్క 21వ ఎడిషన్ కు భారత ప్రభుత్వం నుండి అధికారులు ఎవరు కూడా హాజరు కాలేదని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతుంది 22వది. అంటే గతంలో జరిగిన 21వ ఎడిషన్ కి భారత్ తరపు నుంచి ఎవరు కూడా హాజరు కాలేదని చెప్పడం జరిగింది. ఇంకా మూడో క్వశ్చన్ చూసినట్టయితే, 2024లో జరిగే చర్చలు ఈ సదస్సుకు హాజరైన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూద్దాం. డైలాగ్ హెల్డ్ ఇన్ 2024. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు అటెండ్ ద డైలాగ్ ఇన్ అని చెప్పడం జరిగింది. 2024లో జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సదస్సుకు హాజరైన తొలి ప్రధాన నరేంద్ర మోదీ అని చెప్పొచ్చని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే, షాంగ్రీ డైలాగ్ సందర్భంగా సిడిఎస్ అనిల్ చౌహాన్ ఫ్యూచర్ వార్స్ అనే అంశం పైన ప్రసంగించారని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం క్వశ్చన్ అడిగితారు, ఈ యొక్క షాంగ్రీ-లా డైలాగ్ సమిట్ లోని మన యొక్క డిఫెన్స్ చీఫ్ అయిన అనిల్ చౌహాన్ దేనిపైన ప్రసంగించారని అడగడం జరుగుతుంది. దానికి మీరు సింపుల్ గా ఫ్యూచర్ వార్స్ దానిపైన ఆయన ప్రసంగించడం జరిగిందని చెప్పొచ్చు. నాలుగో ప్రశ్న చూసినట్టయితే, విచ్ స్టేట్ యునైటెడ్ స్టేట్ హోస్ట్ ద ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026. ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు సంబంధించి 2026కు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తుంది అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి గుజరాత్. ఆప్షన్ సి గుజరాత్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ లో ఏం చెప్తున్నారంటే, గుజరాత్ లోని అతిపెద్ద నగరమైన అహ్మదాబాద్ లోని 2026 ఏప్రిల్ 1 నుండి 10 వరకు జరిగే వార్షిక ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఏషియన్ ఈవెంట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ 2025 మే 27న ప్రకటించడం జరిగింది. దిస్ వాజ్ అనౌన్స్డ్ బై ద స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ
in Asia, the Asian Weightlifting Federation on 27th May 2025. 27 మే 2025 దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా అదే విధంగా థర్డ్ పాయింట్ చూద్దాం. అయితే థర్డ్ పాయింట్లు ఇక్కడ చూడండి, ఇంకో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పారు. 2026 ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అహ్మదాబాద్ అసలు వేదిక కాదని, అయితే తర్వాత దాన్ని ఎందుకు మార్చారు ఏంటనేది కూడా తెలుసుకుందాం. 2024లోని ఉజ్బెకిస్తాన్లోని తస్కట్లో జరిగిన వార్షిక కాంగ్రెస్ షో ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 206 ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ రాజధాని నగరమైన గాంధీనగర్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ మొదట ఎంపిక చేసింది. అయితే ఆ తర్వాత దాన్ని అహ్మదాబాద్కు మార్చారని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే 206 ఎడిషన్ పరంగా చూసుకున్నట్టయితే ఆ యొక్క ఎడిషన్ టైంలోని అంటే గతంలో ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్ తష్కట్లోని జరిగింది. అంటే ఇప్పుడు జరగబోయేది ఏంటి 207 ఎడిషన్ కి సంబంధించి ఇప్పుడు మనకి ఎక్కడ జరుగుతుంది, అహ్మదాబాద్ లోని జరగనుంది. అయితే ఫస్ట్ గాంధీనగర్ అని అనుకున్నారు, అయితే ప్రజెంట్ దాన్ని మార్చి ఇప్పుడు అహ్మదాబాద్ లోని జరుపుతారని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడండి, ఈ యొక్క ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కి సంబంధించి భారతదేశం ఇది రెండోసారి ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పడం జరిగింది. అయితే గతంలో ఎక్కడ జరిగింది అన్నది మీరు నాకు కామెంట్ బాక్స్ లోని మెన్షన్ చేయండి. ప్రజెంట్ అయితే రాబోయే రోజుల్లోని గుజరాత్ అహ్మదాబాద్ లో జరగనుందని వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ 5వ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ సిటీ హ్యాస్ బికమ్ ద 4th క్యాపిటల్ సిటీ ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజియన్ టు బి కనెక్టెడ్ టు ద రైల్వే నెట్వర్క్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈశాన్య ప్రాంతంలోని రైల్వే నెట్వర్క్ తోటి అనుసంధించబడిన 4వ రాజధాని నగరం ఏది అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, ఐజ్వాల్ రాష్ట్రం ఏదైతే ఉందో ఐజ్వాల్ అనేది ఒక క్యాపిటల్. అది ఏ స్టేట్ అనేది మీ అందరికీ తెలుసు. మిజోరం యొక్క క్యాపిటల్ ఏంటి, ఐజ్వాల్. అంటే మిజోరం స్టేట్ లో ఉన్న ఐజ్వాల్ లోని ఇక్కడ రైల్వే నెట్వర్క్ కి అనుసంధంగా చేయబడిన 4వ రాజధానిగా ఇది రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్ హ్యాస్ బీన్ లింక్డ్ టు ద నేషనల్ రైల్వే నెట్వర్క్ త్రూ ది న్యూ బైరాబి టు సాయిరంగ్ లైన్ మార్కింగ్ ఏ మేజర్ బూస్ట్ ఇన్ నార్త్ ఈస్ట్ కనెక్టింగ్ అని చెప్పడం జరిగింది. మిజోరం రాజధాని ఐజ్వాల్ లోని కొత్తగా బైరాబి సాయిరంగ్ లైన్ ద్వారా జాతీయ రైల్వే నెట్వర్క్ ను అనుసంధించబడుతుందని, ఇది ఈశాన్య ప్రదేశంలోని ప్రోత్సహిస్తున్నట్లుగా వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఈశాన్య జోన్ లో ఇది 4వదని చెప్పవచ్చని చెప్పడం జరిగింది. అయితే గతంలో ఏ రాష్ట్రాల్లోని ఇలా రైల్వే నెట్వర్క్ ని అనుసంధానం చేయడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్నది చూసినట్టయితే అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత రాజధాని నగరం రైల్వేలోని ఇక్కడ 4వది ఈశాన్య రాష్ట్రమైన మిజోరం అవతరించిందని చెప్పడం జరిగింది. 6వ ప్రశ్న చూసినట్టయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ 2-seater ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలోని అభివృద్ధి చేయబడుతున్న తదుపరి తరం 2-seater ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు ఏమిటి అని అడగడం జరిగింది. అంటే రాబోయే తరాలకి ఇదొక అడ్వాన్స్డ్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. అయితే దాని నేమ్ ఏంటని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, హీ హాన్సా అనే ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఒక బిల్డ్ చేయబడే ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ హాన్సా ఏదైతే ఉందో తదుపరి తరం 2-seater ఎలక్ట్రికల్ ట్రైనర్ విమానం అభివృద్ధి భారతదేశం ప్రారంభించిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ లో చూసినట్టయితే దిస్ ఇనిషియేటివ్ వాజ్ రిలివెంటెడ్ బై డాక్టర్ జితేందర్ సింగ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డ్యూరింగ్ ఏ హై లెవెల్ రివ్యూ మీటింగ్ విత్ టాప్ సైన్స్ డెవలప్మెంట్ అఫీషియల్. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రివర్తి డాక్టర్ జితేందర్ సింగ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షణ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా 3వ పాయింట్ చూసినట్టయితే ది ఈ ఆన్సన్
ఈ హాన్సన్ ఎయిర్క్రాఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ హాన్సా 3 నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క థర్డ్ నెక్స్ట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈజ్ బీయింగ్ ఇండోజెన్యూజల్ డెవలప్మెంట్ బై ద నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు ఇన్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్. అయితే దీనికి సంబంధించి డెవలప్మెంట్ అనేది బెంగళూరులోని జరుగుతుంది. అది ఎక్కడ చూసినట్టయితే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ లో అని దీనికి సంబంధించి డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇది ఇది పూర్తి స్థాయిలోని మన యొక్క బెంగళూరులో జరుగుతుంది. బెంగళూరు యొక్క దేనికి క్యాపిటల్ బెంగళూరు? కర్ణాటక యొక్క క్యాపిటల్ బెంగళూరు. బెంగళూరు యొక్క సీఎం ఎవరు? యడియూరప్పన్. బెంగళూరు యొక్క సీఎం, కర్ణాటక సీఎం ఎవరు? యడియూరప్పన్. అదే విధంగా గవర్నర్ ఎవరనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అయితే దీనికి సంబంధించి సుమారుగా 2 కోట్లు కేటాయిస్తున్నట్లుగా వారు చెప్పడం జరిగింది. 7వ క్వశ్చన్ చూసినట్టయితే హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ మ్యూజిషియన్ టు విన్ అన్ అమెరికన్ మ్యూజిక్ అవార్డ్? అమెరికా మ్యూజిక్ అవార్డ్ గెలుచుకున్న మొదట భారతీయ సంతతి సంగీతకారుడు ఎవరని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజా కుమారి. ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. మొదటి పాయింట్ చూసినట్టయితే అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ గెలుచుకున్న తొలి భారత సంగీతకారిణిగా భారతీయ అమెరికన్ ర్యాపర్ అంటే ఏ కేటగిరీ? అమెరికన్ ర్యాపర్, గాయని, పాటల రచయిత రాజ్ కుమారికి చరిత్ర సృష్టించిందని చెప్పడం జరిగింది. 2025 మే 27న లాస్ ఏంజల్స్ లో జరిగిన 51వ AMA వేడుకల్లోని హార్కెన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ సీజన్ 2 సౌండ్ ట్రాక్ లో ఆమెకు ఈ యొక్క అవార్డు అనేది లభించిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగితే చూసినట్టయితే ఆవిడకి ఏ కేటగిరీలో ఈ యొక్క అవార్డు వచ్చిందో అడగడం జరుగుతుంది. అయితే ఇది ఎన్నో ఈవెంట్ అని కూడా అడగడం జరుగుతుంది. ఇది 51th సంబంధించింది. చూసినట్టయితే హార్కెన్ లీగ్ ఆఫ్ లెజెండ్ అనే ఈవెంట్ లో ఈవిడికి సీజన్ 2లో సౌండ్ ట్రాక్ లోని ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అయితే ఈ అవార్డు ఎప్పుడు ఇచ్చారు అని చూసినట్టయితే మే 27, 2025న ఇచ్చారని చెప్పొచ్చు. అయితే ఆవిడకి అవార్డు ఎందులో వచ్చింది చూద్దాం. అవార్డు అనేది ఫేవరెట్ సౌండ్ ట్రాక్ లోని కేటగిరీలో ఆవిడకి అవార్డు రావడం జరిగింది. అదే విధంగా వి నెవర్ రన్ అనే పాట విపరీతంగా వైరల్ అవి ఆవిడకి చాలా గుర్తింపు అనేది రావడం జరిగిందని చెప్పడం జరిగింది. 8వ క్వశ్చన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ 2025 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? సరైన సమాధానం ఆప్షన్ సి 29 మే. ఆప్షన్ సి 29 మేన ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణకు దినోత్సవాన్ని 2025 ఏ తేదీని జరుపుకుంటారని చెప్పి అడగడం జరిగింది. 29 మే అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. మొదటి పాయింట్ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్లోని సేవలు అందిస్తున్న ధైర్యవంతులైన పురుషులు మరియు మహిళలకు నివాళులుగా ప్రతి సంవత్సరం మే 29న అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణకు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అదే విధంగా చూసినట్టయితే 2002లోని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఏర్పాటు చేసి ఈ దినోత్సవాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శాంతి పరిరక్షణకు ఎవరైతే వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారో వాళ్ళని ప్రతి ఏటా కూడా 29 మేన వాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలని వారు చేసిన కృషికి గాను గుర్తుగాను ప్రతి ఏటా కూడా ఇది జరుపుకోవడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దీన్ని ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2002లోని దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఏటా మే 29న ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయాలి. దీనివల్ల ఎవరైతే దేశం కోసం శాంతి కోసం ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. సరే, 9వ క్వశ్చన్ చూసినట్టయితే ది 142
బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ స్వతంత్ర వీర గౌర దివాస్గా మే 28, 2025. స్వతంత్ర సమరయోధుడైన 142వ జయంతిని 2025 మే 28న స్వతంత్ర వీర గౌర దివాస్గా జరుపుకున్నారు. అయితే అది ఎవరి గురించి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ వినాయక దామోదర్ సవాకర్. వినాయక దామోదర్ సవాకర్ ఈయన స్వతంత్ర వీర గౌరవ దివాస్గా ఈయనగా గుర్తుగా జరుపుకోవడం జరుగుతుంది. ఈయన అందించిన సేవలకు గాను ఈయన దేశం కోసం త్యాగం చేసిన ఈయన యొక్క జీవితం గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా మే 28న. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ పాయింట్లోని స్వతంత్ర సమరయోధుడైన నాయక్ దామోదర్ సవరాకర్ 142వ జయంతి సందర్భంగా మే 28న కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్యులు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. స్వతంత్ర సమరయోధుడైన నాయక్ దామోదర్ సవరాకర్ జయంతిని స్వతంత్ర వీర గౌరవ దివాస్గా ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ప్రశ్న ఏ విధంగా అడిగితారని చూసినట్టయితే ఈ యొక్క స్వతంత్ర వీర గౌరవ దివాసును జరుపుకోవడానికి గల కారణం ఏంటి, అది ఎవరి కోసం జరుపుకుంటున్నారని చెప్పి అడగడం జరుగుతుంది. దీనికి వచ్చేసి వినాయక్ దామోదర్ సవరాకర్ అని చెప్తే సరిపోతుంది. అయితే ప్రతి ఏటా కూడా ఏ రోజు జరుపుకుంటారని చెప్పి అడుగుతారు, మే 28 అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ఇది ఎన్నోది అని చెప్పి అడుగుతారు, అంటే యొక్క జయంతి ఎన్నోదని అడిగితే సరైన సమాధానం 142వ జయంతి అని మనం చెప్పొచ్చు. ఇక్కడ థర్డ్ పాయింట్ లో చూస్తే ఆయనకి నివాళులు అర్పించింది ఎవరని చూసినట్టయితే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. 11వ ప్రశ్న చూసినట్టయితే హౌ మెనీ ఇండియన్ పీస్ కీపర్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ టు బి అవార్డెడ్ ది డాగ్ హ్యామర్స్ జోల్డ్ మెడల్ బై ద యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి ఎంతమంది భారతీయ శాంతి పరిరక్షణ దళాలకు డాగ్ అమర్స్ జోల్డ్ మెడల్ను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ బి 2. ఇద్దరికి ఈ ఏడాది ఈ యొక్క డాగ్ మెడల్ అనేది సమర్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మెడల్స్ అనేది ఇద్దరు వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇద్దరు పేర్లు చూసినట్టయితే అమితాబ్ ఝా అదే విధంగా హవల్దార్ సంజయ్ సింగ్, వీళ్ళిద్దరికి కూడా మరణ అనంతరం ఈ యొక్క డాగ్ మెడల్ ని సమర్పించడం జరుగుతుంది. అది ఎక్కడ చూసినట్టయితే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మెడల్స్ అనేది వాళ్ళిద్దరికి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద 2 ఇండియన్ పీస్ కీపర్స్ లాస్ట్ దేర్ లైఫ్స్ లాస్ట్ ఇయర్ విల్ సర్వే అండర్ ద యునైటెడ్ నేషన్. ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తూ గత ఏడాది ఈ ఇద్దరు భారత శాంతి పరిరక్షణకు ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఆ యొక్క గుర్తుగా ఈ యొక్క డాగ్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన నోట్ అనేది చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ చర్యలకు యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్ అందించడంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ యూనిఫామ్ పర్సనల్ టు యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగితే చూద్దాం. ఐక్యరాజ్య సమితి శాంతికి సంబంధించి భారతదేశం యొక్క స్థానం ఎంత అని చెప్పి అడిగితాడు. సరైన సమాధానం ఆప్షన్ 4వ స్థానం అని చెప్పాలి. ఎందుకంటే భారతదేశం 4వ స్థానంలో ఉందంట. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతలకు గాను మన యొక్క ఇండియా యొక్క సహకారం 4వ స్థానంలో ఉంది. అదే విధంగా ఈ యొక్క రీసెంట్ గా డాగ్ మెడల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళిద్దరి పేర్లు అడిగితారు. అమితాబ్ ఝా, హవల్దార్ సంజయ్ సింగ్, వీళ్ళిద్దరికి కూడా ఈ యొక్క ఏడాది ఈ యొక్క డాగ్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క డాగ్ మెడల్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తూ వారిద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి యొక్క త్యాగానికి గుర్తుగా ఈ యొక్క డాగ్ మెడల్ అనేది ఈ ఏడాది ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. 12వ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ బాలీవుడ్ యాక్టర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యురేకా ఫోర్బ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఏ బాలీవుడ్ నటుడు రీసెంట్ గా నియమితులయ్యారని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ శ్రద్ధా కపూర్ రీసెంట్ గా బ్రాండ్ అంబాసిడర్ గా యురేకా ఫోర్బ్స్ కి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులవడం జరిగింది. అయితే రీసెంట్ గా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైతే అవ్వారో వాటికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం. వాటికి సంబంధించి చూడండి,
బిఏ ఉమెన్స్ ఏషియన్ కప్ 2025 యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ చూసినట్టయితే మియావో లీజీ రీసెంట్ గా బిఏ ఉమెన్స్ ఏషియన్ కప్ 2025 కి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. అదే విధంగా కర్ణాటక అటవీ శాఖకి వన్యప్రాణ సంరక్షణకు బ్రాండ్ అంబాసిడర్ గా అనిల్ కుంబ్లే ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఈయన ఇండియన్ టీమ్ కి కెప్టెన్ కింద కూడా ఆయన ఉండడం జరిగింది. అనిల్ కుంబ్లే రీసెంట్ గా కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఇంకా మూడోది చూసినట్టయితే కర్ణాటకకి సంబంధించి కృతి సెనేనా డ్రీమ్ టెక్నాలజీ యొక్క మొదట భారతీయ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె నియమితులయ్యారని చెప్పడం జరిగింది. ఇక్కడ నాలుగోది చూసినట్టయితే ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ఛానల్ తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్ గా అనైనా పాండే రీసెంట్ గా ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ అనేది అవడం జరిగింది. ఇంకా ఐదో క్వశ్చన్ చూసినట్టయితే ఖోఖో వరల్డ్ కప్ 2025 టైగర్ సఫీ అండ్ సల్మాన్ ఖాన్ వాళ్ళిద్దరు కూడా బ్రాండ్ అంబాసిడర్ కింద అవడం జరిగింది. అయితే ఇందులో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్, కో బ్రాండ్ అంబాసిడర్ కింద టైగర్ షరీఫ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా సినిమా యాక్టర్స్ అనే విషయం మీ అందరికీ తెలుసు. అదే విధంగా ఆరో క్వశ్చన్ విక్కీ కౌశల్ టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్ గా విక్కీ కౌశల్ అనేది రీసెంట్ గా అవడం జరిగింది. ఇంకా ఏడో క్వశ్చన్ చూసినట్టయితే FICCI ఫ్రేమ్స్ ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ చూసినట్టయితే ఆయుష్మాన్ ఖురాన్ రీసెంట్ గా తొలి బ్రాండ్ అంబాసిడర్ గా FICCI ఫ్రేమ్స్ కి ఆవిడ నియమితులవడం జరిగింది. ఇంకా అదే విధంగా ఎయిత్ పాయింట్ చూసినట్టయితే ఫెడరల్ బ్యాంక్ యొక్క ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ విద్య. ఇక్కడ చూసారైతే ఫెడరల్ బ్యాంక్ కి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా విద్య అవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే చాలా మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి మోర్ దెన్ నాలెడ్జ్ అని షేర్ చేసేట్టు ఉంటుంది. అలాగే వారు కూడా మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే వీడియో మీకు అర్థం కాకపోయినా, మేము చెప్పే అట్లా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేస్తే డెఫినెట్ గా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్ట్ లో ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది. దానికి మీరు మెసేజ్ చేస్తే మా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా అప్లికేషన్ డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.